UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం మన ఛానల్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాం. మాసం మారింది అంటే ఖచ్చితంగా మనం మాట్లాడే ముఖ్యమైన విషయాలు ఏదన్నా ఉంది అంటే అది రాశి ఫలితాలే. రాశి ఫలితాల ద్వారా మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు. మీరు గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. గురువుగారి తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి అక్టోబర్ మాసం? మకర రాశి వారికి ఈ అక్టోబర్ మాసం అంతా కూడా చాలా అనుకూలవంతంగా ఉన్నది. అనుకున్నటువంటి పనులు సమయానికి నెరవేర్చుకోగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులకు చదువుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. అలాగే వీళ్ళు కొంచెం అహంకారముతో ప్రవర్తించటం అనేటువంటిది జరగవచ్చును అనేది తెలియజేస్తున్నాను. సంఘములో గౌరవ మన్ననలు అనేటువంటివి పెరుగుతాయి. అలాగే ఏదైనా అభివృద్ధి వీళ్ళు గతంలో చేసినటువంటి దానికంటే కూడా ఈ మాసములో చేస్తూ ఉండేటువంటి దానికి మీరు అప్పుడు చేశారు, మేలు జరిగింది అని అభివృద్ధి పదములో ముందుకు వెళ్ళటమే వీళ్లకు కొంచెం యోగదాయకముగా ఉంటుంది గాక. అలాగే అనేక రకాలుగా శుభాలు కలుగుతూ ఉన్నాయి. ఒక రకమైనటువంటి శుభం అనేది కాదు. అంటే ఉద్యోగపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, సినిమా వాళ్ళ పరంగా కావచ్చు, ఇలా పోలీసు డిపార్ట్మెంటుల ద్వారా కావచ్చు, డాక్టర్ల ద్వారా కావచ్చు, లాయర్ల ద్వారా కావచ్చు, ఇలా ఒకటి అని అనడానికి లేదు. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని ఉపయోగాలు అనేటువంటివి జరుగుతున్నాయి. అంటే వీళ్ళకి అలా కలిసి వస్తూ ఉన్నది. వారసత్వపు ఆస్తి గురించి కాస్త చిన్న తకరారులు అలాంటివి ఉంటాయి. అలాగే మాతృ సౌఖ్యము అనేటువంటిది తల్లి దగ్గరగా ఉంటుంది, ఆమె చాలా సంతోషిస్తుంది, కనుక ఆరోగ్యవంతముగా ఉంటారుగాక. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం, లాభాలు కలగటం లాంటివి కూడా జరుగుతాయి గాక. ఇది ఈ రాశి వాళ్ళది ఈ మాసం. ఎలాగో చాలా బాగుందని చెప్తున్నారు గురువుగారు. మకర రాశి వారికి కూడా ఇక దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి. దైవారాధన వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ అమ్మవారి నవరాత్రులలో మామూలుగా వీళ్ళు శాకంబరీదేవి యొక్క అలంకారం అని వస్తుంది. ఆ శాకంబరీదేవి అలంకారము రోజు వీళ్ళు ఆకుపచ్చని రవిక, పసుపు పచ్చని రవిక, 5 కొబ్బరి గిన్నెలు, ఎండు కురడీలు 5 పసుపు కొమ్మలు, 5 ఒక్కలు, ఇవన్నీ తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించి ఎంతో కొంత దక్షిణ పెట్టి ఇచ్చి ఒకరోజు నివేదనకు ఏమవుతుందో అది గనక వాళ్లకు ఇచ్చినారు అంటే వీళ్ళ శక్తి కొద్దీ తప్పకుండా వీళ్లకు విజయము కలిగి తీరుతుంది. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు పనిచేస్తాయి. డ్రస్సు ఏది వేసుకుంటే మేలు అనేటువంటి భావనకు వచ్చేటప్పటికి ఎక్కువగా తెలుపు వేసుకుంటే మేలు జరుగుతుంది. ఓకే. మకర రాశి వారికి కూడా చాలా బాగుంది, మాసం అంతా చాలా బాగుంది. శాకంబరీదేవి ఏ రోజైతే వస్తుందో ఆ రోజున మీరు చేయాల్సిన పరిహారం ఏమిటి, ఏ విధంగా చేసుకోవాలి అనేది గురువుగారు చెప్పారు. అది తూచా తప్పకుండా ఫాలో అవ్వండి. వైట్ కలర్ ఎక్కువగా యూస్ చేసే ప్రయత్నం చేయండి. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ జాతకాలను ఒక్కసారి పరిశీలించుకొని పరిహారం చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. జాతకాలని గురువుగారి దగ్గరే పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.